ఆత్మీయ బాలనేస్తాలు మందార మకరందం యూట్యూబ్ ఛానల్ మీకు హృదయపూర్వక స్వాగతం పలుకుతుంది. నేస్తాలు, మీ అందరికీ రత్నాల గురించి తెలుసా? రత్నాలని ఆభరణాల తయారీలో ఉపయోగిస్తారు. ఆ రత్నాభరణాలు ధరిస్తే మన శరీరానికి శోభ చేకూరుతుంది. అయితే ఇవాళ మీకు పద్యరత్నాల గురించి చెప్పబోతున్నా. రత్నాల లాంటి పద్యాలు. ఈ పద్యాలు మనం నేర్చుకొని మన జీవితంలో అన్వయించుకోగలిగితే, వినియోగించుకోగలిగితే మన బుద్ధి వికసించి మంచి వ్యక్తిత్వం మనకు చేకూరుతుంది. అందుకే 5వ తరగతి తెలుగు వాచకం నుంచి 7వ పాఠం పద్యరత్నాల నుంచి ఇవాళ మనం 3 పద్యాలను తెలుసుకుందాం. అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు నెడతెగక పారు నేరును ద్విజుడున్ చొప్పడిన యూరనుండుము చొప్పడకున్నట్టి యూరు చొరకుము సుమతి. నేస్తాలు, ఇందులో బద్దెన అనేటువంటి కవి సుమతి శతకాన్ని రచించడం జరిగింది. ఏం చెప్తున్నారు బద్దెన గారంటే, ఎలాంటి ఊర్లో ఉండాలి? యూరన్ ఉండుము. యూరా అంటే ఇక్కడ యు అనే నుంచి ఊ అనే అచ్చు తీసుకుంటే మనకు ఊరు. ఎలాంటి ఊర్లో ఉండాలి, ఎలాంటి ఊర్లో జీవించడం అంత సుఖంగా ఉండదు అని చెప్తున్నాడు. ఎలాంటి ఊర్లో ఉండాలంటే, అప్పిచ్చువాడు. మనం ఒక లోకోక్తి వింటూ ఉంటాం, ధనమూలం ఇదం జగత్ అని. అంటే ఈ లోకాన్ని శాసించేదే ధనం అని. అలాగే మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలు అంటాడు కార్ల్ మార్క్స్. అంటే డబ్బు అనేది మన జీవితంలో ఒక విడదీయలేనటువంటి అనుబంధాన్ని కలిగినటువంటిది. మరి అలాంటి మనకి ఏ అవసరం వచ్చినా డబ్బులు ఇచ్చేటటువంటి వ్యక్తి అప్పిచ్చువాడు. మనకు సులువుగా అర్థం కావాలంటే బ్యాంక్ ఉండాలి. వైద్యుడు, మనకు ఒక దెబ్బ తగిలినా, మనకు ఒక జబ్బు వచ్చినా మరి చూసేటటువంటి డాక్టర్ కావాలిగా. అలాంటి డాక్టర్ ఉండే హాస్పిటల్. ఎప్పుడు ఎడతెగక పారు ఏరును. దీన్ని చదివేటప్పుడు ఇది నెడతెగక కాదు, ఎప్పుడు ఎడతెగక పారు ఏరు. ఎప్పుడూ ప్రవహించేటటువంటి, ఎటువంటి అడ్డు ఆపు లేకుండా ప్రవహించే ఏరు ఉండాలి అంటాడు. మనం జీవనది అంటాం. వర్షాకాలంలో వర్షాల వల్ల ప్రవహిస్తుంది, ఎండాకాలంలో హిమాలయాల్లో మంచు కరిగి ప్రవహిస్తుంది. అంటే నిరంతరం ప్రవహించేవే జీవనదులు. ఇక్కడ అలాంటి ఏరు అంటాడు. అంటే మనకు మంచి నీటి వనరు ఉండాలి. అది ఏరు కావచ్చు, వంక కావచ్చు, నది కావచ్చు, లేదా మనకు సులువుగా చెప్పుకోవాలంటే వాటర్ ప్లాంట్ ఉండాలి. ద్విజుడున్ అంటే 2 జన్మలు కలిగిన వాడు అని. బ్రాహ్మణుల్ని తల్లి గర్భము నుంచి ఒక జన్మ అయితే వాళ్ళు ఉపనయన కార్యం ద్వారా 2వ జన్మను పొందుతారు. ఇక్కడ మనకి ద్విజుడు అంటే పండితుడు లేదా గురువు ఎక్కడ ఉంటాడు? స్కూల్. కాబట్టి అప్పిచ్చువాడు బ్యాంక్, వైద్యుడు. దీన్ని కలిపి చదవకూడదు. తెలియక మనం అప్పిచ్చువాడు వైద్యుడు అని చదువుతూ ఉంటారు. అప్పిచ్చువాడు వైద్యుడు. వైద్యుడు అప్పు ఎందుకు ఇస్తాడు? చాలా అరుదు వైద్యుడు అప్పు ఇవ్వడం. కాబట్టి మనకు అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు నెడతెగక పారు నేరును, ఒక వాటర్ ప్లాంట్ లేదా వాటర్ ట్యాంక్. ద్విజుడు టీచర్ అంటే స్కూల్. ఇవి ఉన్నటువంటి చొప్పడిన, అవి ఉన్నట్టి యూరన్ ఉండును, అలాంటి ఊర్లో ఉండు. చొప్పడకున్నట్టి యూరు చొరకు సుమతి. అవి లేని ఊర్లో నివసించద్దు. నివసిస్తే సుఖంగా ఉండలేవు అని. ఒకవేళ మా ఊర్లో స్కూల్ లేదు, మా ఊర్లో హాస్పిటల్ లేదు, బ్యాంక్ లేదు, వాటర్ ప్లాంట్ లేదు, ఏదైనా లేకపోతే మీరు వాటిని ఏర్పాటు చేసే దిశగా ఆలోచించండి. ఇప్పుడు కాకపోతే పెద్ద అయిన తర్వాత అయినా. ఇవి మనకు ఒక గ్రామంలో ఉండాల్సిన ప్రాథమిక వనరులు, తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి. తర్వాత ఒకసారి మళ్ళీ పద్యం చూడండి. అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు నెడతెగక పారు నేరును ద్విజుడున్
చొప్పడిన యూర నుండుము చొప్పడకున్నట్టి యూరు చొరకుము సుమతి. రెండవ పద్యం చూద్దామా. ప్రశ్న నుండి పుట్టు పరిణతి జ్ఞానము ప్రశ్నతోడ పెరుగు ప్రాభవము. ప్రశ్న లేక ప్రగతి ప్రశ్నార్థకమురా నవయుగాల బాట నార్ల మాట. నార్ల వెంకటేశ్వరరావు గారు చెప్తున్నటువంటి పద్యం ఇది. మనకి సృష్టి స్థితి లయ అంటాం. సృష్టి స్థితి లయకారకులు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. అట్లా ఇక్కడ పుట్టుక, పెరుగు పెరగడం, లేక అంటే అంతరించడం లేదా లేకపోవడం అని. ఇక్కడ ఈ అన్నింటికి మూలం ప్రశ్నగా చెప్తున్నాడు. సృష్టి స్థితి లయలకు ఎట్లా భగవంతుడు కారణమో అట్లా ఇక్కడ వీటన్నింటికి ప్రశ్న కారణంగా చెప్తున్నాడు. ఎట్లా చెప్తున్నాడు? ప్రశ్న నుండి పుట్టు పరిణతి జ్ఞానము. ఇవి రెండు కూడా కలిపి చదవకూడదు. పరిణతి జ్ఞానము. ప్రశ్నించడం. జీవితంలో ఏది తెలుసుకోవాలన్నా ధైర్యంగా ప్రశ్నించడం నేర్చుకోవాలి. అందుకే ఏమంటున్నాడు కవి? ప్రశ్న నుండి పుట్టు పరిణతి జ్ఞానము. పరిణతి మన ఆలోచనల్లో, మనం చేసే పనుల్లో పరిపక్వత అంటే ఒక నిండుదనం. సంపూర్ణంగా ఖచ్చితంగా బాగా చేస్తే దాన్ని పరిపక్వత అంట. అట్లాంటి పరిణతి, జ్ఞానం, ఏది తప్పు ఏది ఒప్పు, ఎలా జీవించాలి, ఇదంతా జ్ఞానం. ఇట్లా జ్ఞానం కానీ పరిపక్వత కానీ ఎట్లా వస్తాయి అంటే ప్రశ్న నుంచి ఉద్భవిస్తాయి. ప్రశ్న నుంచే జ్ఞానం వస్తుంది. ప్రశ్నతోడ పెరుగు ప్రాభవం. కేవలం ఒకసారి ప్రశ్నించి ఆగిపోవడం కాదు, నిరంతరం ప్రశ్నతో సహజీవనం చేయాలి. నిరంతరం ప్రశ్నిస్తూ ఉండాలి. అలా ప్రశ్నించడం ద్వారా పెరుగు ప్రాభవం. ఎలా పెరుగుతుంది? ప్రశ్నిస్తే జ్ఞానం పెరుగుతుంది, నీ దగ్గర సమాచారం పెరుగుతుంది. ఎప్పుడైతే నీ దగ్గర జ్ఞానం పెరిగిందో సమాచారం ప్రతిదానికి నీ దగ్గరకు వస్తుంది, నిన్ను అడుగుతుంది, నీకు గౌరవాన్ని ఇస్తుంది. ప్రాభవం అంటే ఇక్కడ గౌరవం అని. ప్రశ్న ద్వారా, ప్రశ్నించడం ద్వారా, జ్ఞానం పొందడం ద్వారా సమాజంలో మనకు ఒక మంచి స్థానం, గౌరవం లభిస్తుంది. ప్రశ్న లేక ప్రగతి ప్రశ్నార్థకమురా. ప్రశ్న లేకపోతే ఆ వ్యక్తి జీవోత్సవం లాంటి వాడు. అంటే ప్రాణమున్న శవం. కేవలం ప్రాణం ఒక్కటే ఉంది, ఇంక ఎటువంటి నడవటం కావచ్చు, పనులు చేయటం కావచ్చు, ఏమి లేకపోతే అప్పుడు జీవోత్సవం అంటాం అలాంటి వ్యక్తి. మంచం మీద ఉన్నప్పుడు ఆ జీవోత్సవంలాగా జీవించడం అంటే ఏ విధమైనటువంటి పని లేకపోతే, చేయలేకపోతే. కానీ ఇక్కడ ఏమంటున్నాడు కవి? ప్రశ్న లేకపోతే ప్రగతి లేదు, అభివృద్ధి లేదు, జీవితం లేదంటున్నాడు. కాబట్టి నిరంతరం ప్రశ్నిస్తూ ఉంటేనే మనం జీవితంలో జ్ఞానాన్ని పొందుతాం, గౌరవాన్ని పొందుతాం. నవయుగాల బాట నార్ల మాట. నార్ల వెంకటేశ్వరరావు గారు చెప్పేటువంటి ఈ నీతి మనల్ని దేనికి మార్గం అంటే నవయుగాలకు, ఒక మంచి సమాజం వైపు, ఒక మంచి లోకం వైపు మనల్ని ఈ మాటలు తీసుకెళ్తాయి. కాబట్టి వీటిని మీరు ప్రశ్నించడం అనేది మీ జీవితంలో ఒక జీవన విధానం. యోగా అనేది జీవన విధానం అంటాం కదా, అలా ప్రశ్నించడం ఒక జీవన విధానంగా చేసుకుంటే మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరతారు, ఉన్నతమైన వ్యక్తులుగా ఈ సమాజంలో రూపుదిద్దుకోబడతారు. మరొకసారి పద్యం. ప్రశ్న నుండి పుట్టు పరిణతి జ్ఞానము ప్రశ్నతోడ పెరుగు ప్రాభవము. ప్రశ్న లేక ప్రగతి ప్రశ్నార్థకమురా నవయుగాల బాట నార్ల మాట. నేస్తాలు మూడవ పద్యం. చంపదగిన ఎట్టి శత్రువు తన చేత చిక్కెనేని కీడు చేయరాదు. పొసగ మేలు చేసి పొమ్మనుటే చాలు విశ్వదాభిరామ వినురవేమా. వేమన చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? చంపదగిన ఎట్టి శత్రువు.
మనకు స్నేహం చేసేవాడు మిత్రుడు, హాని చేసేవాడు శత్రువు అంటూ ఉంటాం. ఇక్కడ ఎలాంటి శత్రువు అంటే వాడు చంపదగిన ఎట్టి శత్రువు. ఒక నేరం చేశాడు, ఆ నేరానికి శిక్ష వాడికి మరణశిక్షే. అంత ఘోరమైన నేరం చేసిన వాడు మనకే చేశాడు, వాడు మనకు శత్రువు. ఈ శత్రువు తన చేత చిక్కెనేని మనకిప్పుడు దొరికాడు. అయితే మనం ఏం చేస్తాం? మన విధానంలో దెబ్బకు దెబ్బ, వాడు మన వాళ్ళని చంపాడు కాబట్టి మనం చంపుదాం అనుకుంటాం. కానీ ఇది కాదు ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం. మనకు మహాత్ముడు బోధిస్తాడే, ఒక చెంప మీద కొడితే మరొక చెంప చూపించమని, అహింసా మార్గం. ఇది అత్యుత్తమమైనటువంటి విధానం. ఆ విధానాన్నే మనకి ఇక్కడ వేమన గారు చెప్తున్నారు. ఏమంటున్నాడు? శత్రువు నీకు దొరికితే కీడు చేయరాదు. నువ్వు మనసులో పెట్టుకొని, ఆ పగ పెట్టుకొని వాడిని శిక్షింపద్దు, వాడికి చెడు చెయ్యొద్దు. పొసగ మేలు చేసి పొమ్మనుటే చాలు. ఇంకా ఏం చేస్తావు నువ్వు? అతడికి ఏం అవసరమో, ఏ విధమైన సహాయం అవసరమో ఆ సహాయం చేయంటున్నాడు. మనకి ఇది చిత్రంగా అనిపించదు? తప్పు చేసిన వాటిని మేలు చేసి పంపడం ఏమిటి? శిక్షించాలి కదా అని కొద్దిగా మనం ఆలోచిస్తే, వ్యక్తిని కాదు మనం శిక్షించాల్సింది, ఆ వ్యక్తిలో ఉన్నటువంటి దుర్నడత, ఆ చెడు లక్షణం. ఒక దొంగ అనుకోండి, దొంగతనం చేసే స్వభావాన్ని చంపాలి, దొంగను చంపకూడదు. ఒక హత్యలు చేసిన వ్యక్తి ఉన్నాడు, వాడిలో ఆ పగ ప్రతీకారాల్ని మనం చంపాలి తప్ప వ్యక్తిని చంపకూడదు. అలాంటి గొప్ప భావం. ఎప్పుడైతే నువ్వు అతడిలో ఆ లక్షణాన్ని, ఆ చెడు లక్షణాన్ని చంపేస్తావో, ఆ వ్యక్తి వల్ల సమాజానికి ఇంకా మేలు కలుగుతుంది. మనకు వాల్మీకి పూర్వాశ్రమంలో దొంగ, కానీ తర్వాత ఆయన మహాకవి అయ్యాడు, రామాయణం రాశాడు. కాబట్టి మనం వ్యక్తుల్ని చంపడం కాదు, వ్యక్తిలో ఉండేటటువంటి చెడు లక్షణాలని తొలగించాలి. ఎప్పుడు తొలగించగలుగుతాం? మనం ఆదర్శంగా ప్రవర్తించాలా, తప్పు చేసిన వాడిని క్షమించాలా. క్షమాగుణం యొక్క ఔన్నత్యాన్ని ఈ పద్యం తెలియజేస్తుంది. ఎప్పుడైతే క్షమిస్తావో అవతల వాడికి అదే శిక్ష, అదే వాడి జీవితంలో పశ్చాత్తాపం చెందుతాడు, మరొకసారి ఆ తప్పు చెయ్యడు, సమాజానికి ఉపయోగకారిగా అతడు జీవిస్తాడు. కాబట్టి మనం వ్యక్తుల్ని ఎప్పుడూ చంపకూడదు, వ్యక్తిలోని చెడు లక్షణాలను నిర్మూలించడానికి ప్రయత్నం చేయాలి. చంపదగిన ఎట్టి శత్రువు తన చేత చిక్కెనేని కీడు చేయరాదు. పొసగ మేలు చేసి పొమ్మనుటే చాలు విశ్వదాభిరామ వినురవేమా. పాలనేస్తాలు పద్యాల్ని ఆస్వాదించారా? పద్యాల్లో ఉండే నీతిని అవగాహన చేసుకునే ప్రయత్నం చేయండి. మీకు అవసరమైనప్పుడు ఈ పద్యాలు నిజంగా రత్నాల్లాగా నాకు ఎంతో ఉపయోగపడతాయి. తర్వాతి పద్యాలని మళ్ళీ మరొక వీడియో ద్వారా తెలుసుకుందాం. శుభం భూయాత్. స్వస్తి.